నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, సముద్రాన్ని చూడగలము గాని దానిలో ఉన్న ఉప్పుని చూడలేం. అలాగే మనుషుల్ని చూస్తాం గాని వారి మనసులో ఏముందో అంచనా వేయలేం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం త్రిష విజయ్ ఇష్యూనే. సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా చలామణి అయిన త్రిష ఇప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ని కొనసాగిస్తూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. ఈమె తన కెరియర్లో సెకండ్ ఇన్నింగ్స్ని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసినప్పటికీ సినిమాల కన్నా వ్యక్తిగత జీవితంలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా త్రిష విజయ్ డేట్లో ఉన్నారనే రూమర్లు చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నప్పటికీ తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష ఒక పర్సనల్ ఫోటోని షేర్ చేయగా అందులో విజయ్ త్రిష పెంపుడు కుక్కతో ఆటలాడుతుంటే త్రిష మాత్రం విజయ్ని చూసి మురిసిపోతున్నట్లు కనిపించడంతో ఈ పోస్టు కొద్దిసేపటికే వైరల్గా మారింది. ఇక ఈ ఫోటోని చూసిన నెటిజన్లు మండిపడుతూ ఇలాంటి ఫొటోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నావు, ఇప్పటికే విజయ్కి అతని భార్యకి నీ వల్లే విభేదాలు వచ్చాయి, మళ్ళీ ఇలాంటి పర్సనల్ ఫొటోస్ పోస్ట్ చేసి విజయ్ రాజకీయ భవిష్యత్తుని పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నావా అని అసహనంని వ్యక్తం చేసిన అదంతా పట్టించుకొని త్రిష తన ఇన్స్టాలో మరో స్టోరీని షేర్ చేస్తూ పూర్తిగా ప్రేమలో మునిగిపోతే అది కొందరిని తికమక చేస్తుంది అని చెప్పడంతో త్రిష విజయ్తో పీకాలోతు ప్రేమలో ఉన్నట్లు ఇండైరెక్ట్ గా త్రిష జనాలకి హింట్ ఇస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు త్రిష విజయ్ నిజంగానే ప్రేమించుకున్నారా? త్రిషకి నయనతారకి ఉన్న గొడవలేంటి? నిజంగానే త్రిషని రాజకీయ నాయకులు టార్గెట్ చేస్తున్నారా? విజయ్ తన భార్యకి విడాకులు ఇవ్వడానికి త్రిషానే కారణమా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. త్రిష కృష్ణన్ అయ్యర్ అలియాస్ త్రిష. ఈమె 1983 మే 4న తమిళనాడులోని చెన్నైలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఇక ఈమె తండ్రి హోటల్లో మేనేజర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా ఈమె తల్లిదండ్రులకి ఈమె ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచారు. ఇదిలా ఉంటే త్రిష తల్లికి కూడా మోడలింగ్, యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్న చిన్న వయసులోనే తనకి పెళ్లి చేయడంతో తను సాధించలేనిది తన కూతురు ద్వారా సాధించాలని త్రిష 10th చదివేటప్పుడు తనని మోడలింగ్ లోకి తీసుకొచ్చి శారీస్, జ్యువెలరీ యాడ్స్ లో కూడా నటింపజేస్తుండేది. కానీ త్రిష తండ్రికి ఇదంతా నచ్చేది కాదు. అయినా కూడా త్రిష తల్లి భర్త మాటల్ని పట్టించుకోకుండా తన కూతుర్ని అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేపించగా 1999లో మిస్ సేలం టైటిల్ ని గెలిచి మిస్ చెన్నై టైటిల్ ని కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ జోష్ తోనే ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనగా రెండో రౌండ్ లోనే ఎలిమినేట్ అవ్వడంతో త్రిషతో అందాల పోటీలకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లో హీరోయిన్ చేయాలని తన తల్లి ట్రై చేయడం మొదలెట్టింది. కానీ ఇండస్ట్రీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల త్రిషకి హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడంతో మొదటిగా జోడీ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ ని చేపించడం ద్వారా త్రిష తన సినీ అరంగేట్రం చేయడం జరిగింది. అలా 2-3 సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేయగా తల్లి నిర్ణయంపై అసహనాన్ని వ్యక్తం చేసిన త్రిష సినిమాలకి సంబంధించి తనే నిర్ణయం తీసుకొని యాక్ట్ చేస్తానని చెప్పి ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఓకే చెప్పడంతో త్రిషకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఈ విషయం తన తండ్రికి తెలిసి ఇండస్ట్రీ వద్దని చెప్పిన తల్లి కూతుర్లు అతని మాటల్ని వినకపోవడంతో త్రిష తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇక తండ్రి కంటే కెరియరే ఎక్కువ అనుకున్న త్రిష లేసా లేసా అనే తమిళ్ మూవీతో 2002లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ మూవీ హిట్ అవ్వడంతో ఆ తర్వాత హీరో సూర్య, శ్యామ్, విక్రమ్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ వర్షంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆ మూవీ ద్వారా తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇదిలా ఉంటే త్రిష మొదటిగా వర్షం మూవీ చేసేటప్పుడు ప్రభాస్ తో తనకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఆ క్లోజ్నెస్ తోనే వీరిద్దరూ కలిసి పౌర్ణమి, బుజ్జిగాడు అనే మూవీస్ ని చేయగా అవి కూడా రిలీజ్ అయి హిట్ అవడంతో వీరి రిలేషన్ గురించి మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి. అలా త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్చలయ్యాయి. కానీ త్రిష ఒకవైపు ప్రభాస్ తో డేట్ చేస్తూనే మరోవైపు తమిళ్ హీరో విజయ్ తో కూడా గిల్లీ మూవీ చేసేటప్పటి నుండి అతనితో సన్నిహిత్యంగా ఉంటూ వచ్చింది. ఇక అలా సీక్రెట్ గా ఉన్న వీరి ఎఫ్ఐఆర్ గురించి బయటకు రాలేదు. గానీ ఎప్పుడైతే కురివి మూవీలో విజయ్ హీరోగా చేస్తుండగా ఆ మూవీ ప్రొడ్యూసర్ ఉదయనిధి స్టాలిన్ ముందుగా నయనతారని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. కానీ ఆ మూవీలో తను ఎలాగైనా యాక్ట్ చేయాలని త్రిష విజయ్తో ఉన్న సన్నిహిత్యంతో నయనతారని తీసేసి త్రిషని హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో అప్పటి నుండి నయనతార, త్రిష మధ్య శత్రుత్వం పెరిగి ఒకసారి నయనతార ఇండైరెక్ట్ గా విజయ్తో త్రిష ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పడంతో అప్పట్లో ఈమె మాటలు హల్చలయ్యాయి. అలా టైం దొరికినప్పుడల్లా త్రిష, నయనతార ఒకరి మీద ఒకరు మాటలు దాడి చేసుకుంటూ చూసే జనాల్ని ఎంటర్టైన్ చేస్తుండేవారు.
ఇక అలా విజయ్ త్రిష ఎఫ్ఐఆర్ విషయం బయటికి రావడంతో హార్ట్ బ్రేక్ అయిన ప్రభాస్ త్రిషకి బ్రేకప్ చెప్పేసి 2008 తర్వాత ఏ మూవీలోనూ ఆమెతో కలిసి యాక్ట్ చేయలేదు. అయినా అదంతా పట్టించుకొని త్రిష విజయ్తో సీరియస్ రిలేషన్ లో ఉంటూ చట్టాపట్టాలేసుకొని తిరగడమే కాకుండా 2008లో త్రిష బర్త్డే పార్టీని విజయ్ గ్రాండ్ గా 7 స్టార్ హోటల్లో ఆర్గనైజ్ చేసి 20 లక్షల రూపాయల విలువ గల డైమండ్ రింగ్ ని గిఫ్ట్ గా ఇవ్వడంతో ఈ విషయం అన్ని చోట్ల హల్చలై విజయ్ భార్య సంగీత దాకా వెళ్ళింది. దీంతో వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి అవి గొడవలుగా మారి తారాస్థాయికి వెళ్లడంతో ఒక స్టేజ్ లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరికి నచ్చజెప్పి ఇక పైన త్రిషతో విజయ్ యాక్ట్ చేయకూడదనే కండిషన్ మీద విజయ్తో తన భార్య మళ్ళీ కలవడంతో త్రిషకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక బ్రేకప్ తర్వాత త్రిష రానాతో కలిసి ఒక యాడ్ షూట్ లో యాక్ట్ చేయడం, అలా త్రిషకి రానాతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరూ ఎక్కడ తమ రిలేషన్ గురించి బయట పెట్టలేదు గానీ సుచి లీక్ సమయంలో రానాతో క్లోజ్ గా ఉన్న పిక్స్ బయటికి రావడంతో వీరిద్దరి డేట్ విషయం బయటికి వచ్చినా ఆ రిలేషన్ ఎక్కువ రోజులు సాగలేదని చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలోనే ఒక ప్రైవేట్ పార్టీలో త్రిష ధనుష్ ని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా ఆస్ట్రేలియా, దుబాయ్, లండన్ అని వెకేషన్ కి వెళ్తూ ఆస్ట్రేలియా బీచ్ లో వీరిద్దరు స్విమ్ డ్రెస్ వేసుకొని ఉన్న ఫొటోస్ మరియు వీడియోస్ బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం, అదే సమయంలో వీరిద్దరూ కలిసి కోడి అనే మూవీని చేయడంతో ధనుష్ కి అతని భార్య ఐశ్వర్యకి మనస్పర్ధాలు మొదలయ్యాయి. అంతేకాకుండా అదే సమయంలో సుచి లీక్స్ ద్వారా త్రిష ధనుష్ తో క్లోజ్ గా ఉండే పిక్స్ బయటికి రావడంతో వీరి సీక్రెట్ ఎఫ్ఐఆర్ తెలిసి ఐశ్వర్య ధనుష్ కి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. కానీ రజనీకాంత్ మధ్యలో ఇన్వాల్వ్ అయి త్రిషకి నచ్చజెబుతూ ధనుష్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టడంతో మళ్ళీ ధనుష్ ఐశ్వర్య కలవడం జరిగింది. దీంతో ఇలా ఉంటే అవ్వదని త్రిష ప్రొడ్యూసర్ మరియు బిజినెస్ మ్యాన్ అయిన వరుణ్ మనియన్ తో పెరిగిన మంచి పరిచయం కారణంగా 2017 జనవరి 23న అతనితో ఎంగేజ్మెంట్ ని చేసుకోగా త్వరలోనే వీరు పెళ్లిపీట లేకపోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఎంగేజ్మెంట్ అయిన 4 నెలలకే త్రిష ఆ పెళ్లిని క్యాన్సిల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇక అలా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఏంటని ఆరా తీయగా వరుణ్ మనియన్ కి ధనుష్ కి కొన్ని విషయాల వల్ల చాలా రోజుల నుండి మనస్పర్ధాలు ఉండడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు కాదు. కానీ త్రిష వరుణ్ కి చెప్పకుండా ధనుష్ ని తమ నిశ్చితార్థానికి పిలవడంతో ఎంగేజ్మెంట్ ప్లేస్ లోనే వరుణ్ ధనుష్ గొడవలకి దిగడం, వీరిద్దరూ కొట్టుకునేంత వరకు వెళ్లడంతో మనస్తాపానికి గురైన త్రిష జరిగిన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకుంది. ఇక ఆ తర్వాత శింబుతో డేట్ చేసిన లేడీస్ మ్యాన్ అయిన శింబు త్రిషతో ఉంటూనే మరోవైపు హన్సికతో డేట్ చేయడంతో త్రిష శింబుతో బ్రేకప్ చేసుకుంది. ఇక అలా 42 ఏళ్లున్న త్రిష ఇప్పటికీ సింగిల్ గానే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ 2023లో విజయ్ తను రాజకీయాల్లోకి వస్తున్నానని అనౌన్స్ చేయడంతో డిఎంకే పార్టీ అధినేత అయిన స్టాలిన్ మరియు అతని కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. దీంతో విజయ్ మూవీస్ కి థియేటర్స్ ఇవ్వకపోవడంతో పాటు విజయ్ సీక్రెట్ గా త్రిషతో రిలేషన్ లో ఉన్నాడని, అందుకోసమే త్రిషకి తన గెస్ట్ హౌస్ పక్కన ఒక గెస్ట్ హౌస్ ని గిఫ్ట్ గా ఇచ్చాడని, అక్కడే వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని చెప్పడంతో ఈ వార్తలు అన్ని చోట్ల హల్చల్ అయ్యాయి. ఇక అదే సమయంలో లియో మూవీలో త్రిష విజయ్ కలిసి యాక్ట్ చేయడంతో విజయ్ కి అతని భార్య సంగీతకి మళ్ళీ మనస్పర్ధాలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లడంతో సంగీత తన 2 పిల్లల్ని తీసుకొని లండన్ కి వెళ్లిపోయింది. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి విజయ్ రాజకీయ భవిష్యత్తు కోసం వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా అప్పటికే తన భర్త చేష్టలతో విసుగు చెందిన సంగీత విజయ్ కి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. అయినా అదంతా పట్టించుకొని విజయ్ త్రిషతో గోట్ మూవీని చేయగా అప్పుడే కొంతమంది రాజకీయ నాయకులు త్రిష గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలా ఏవి రాజు అనే ఎక్స్ మినిస్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో ఎలక్షన్స్ అయి రిజల్ట్ వచ్చాక తమ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి కొంతమంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉండడంతో వారిని అట్రాక్ట్ చేసేందుకు వారు అడిగిన సీరియల్ ఆర్టిస్టులని, సినిమా నటీమణులని గెస్ట్ హౌస్ కి రప్పించామని, ముఖ్యంగా 15 మంది ఎమ్మెల్యేలని తన కంట్రోల్లో పెట్టుకున్న వెంకటాచలం అనే ఎమ్మెల్యే త్రిష కావాలని పట్టుబట్టడంతో ఆమె మేనేజర్ కి కాల్ చేస్తే 25 లక్షలు ఇస్తే పంపిస్తామని చెప్పగా ఇమీడియట్ గా అందుకు ఓకే చెప్పి ఆమెను రప్పించారని, అలా అతనితో త్రిష ఒక నైట్ స్పెండ్ చేశాక వెంకటాచలం తమ మాట వినడం మొదలెట్టాడని చెప్పడంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇక ఈ క్రమంలోనే నటుడు మన్సూర్ అలీ ఖాన్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లియో మూవీలో త్రిషని రేప్ చేసిన సీన్ ఉంటే బాగుండేదని, కానీ తను ఆమెను కలిసేలా డైరెక్టర్ ఒక్క సీన్ కూడా రాయలేదని చెప్పడంతో ఇతను చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇతని మాటలపై త్రిష ఘాటుగా స్పందిస్తూ అతనిపై కేసు పెట్టడంతో మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పగా ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడింది. ఇదిలా ఉంటే విజయ్ స్టార్ట్ చేసిన టీవీకే పార్టీ గురించి డిఎంకే నేతలు మాట్లాడుతూ విజయ్ తను ఎంతోగానో ప్రేమించిన 2 హీరోయిన్ల పేర్లతోనే తన పార్టీ పేరు పెట్టాడని,
అందులో టీ అంటే త్రిష, వి అంటే విజయ్, కే అంటే కీర్తి సురేష్ అని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇవ్వడంతో జనాల్లో ఈ విషయంపై కన్ఫ్యూజన్ మొదలైంది. అంతేకాకుండా త్రిష వల్లే విజయ్ భార్య లండన్ కి వెళ్లిపోయిందని, భరణం విషయంలో డిస్కషన్స్ జరుగుతున్నాయని, అది ఒకసారి కన్ఫామ్ అయితే విజయ్ అటు విడాకులిచ్చి త్రిషని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడని, వీరిద్దరూ 3 ఏళ్ల నుండి ఒకే ఇంట్లో సహజీవనం సాగిస్తున్నారని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అందుకు తోడు 3 సంవత్సరాల నుండి సంగీత గారు కూడా విజయ్తో కలిసి బయటెక్కడా కనిపించకపోవడంతో ఇప్పుడు తమిళనాడులో అందరి దృష్టి విజయ్ త్రిష వైపే మళ్ళింది. ఇక ఇదిలా ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ లో తన కెరియర్ ని జోరుగా స్టార్ట్ చేసిన త్రిష, నయనతార ప్రొడ్యూసర్లకి ఆరోగెన్స్, డబ్బు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో నయనతారకి వెళ్లాల్సిన ఆఫర్స్ అన్ని త్రిషకే వెళ్లడం, అలా ఇప్పుడు 43 ఏళ్ల వయసులో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా మనాలిలో త్రిష జిప్ లైన్ పై నుండి పడిపోయి తనకి తీవ్రంగా గాయాలయ్యాయనే వార్తలు మీడియాలో బయటికి రాగా అసలు నిజమేంటని ఆరాధిస్తే 14 ఏళ్ల త్రిష అనే అమ్మాయి జిప్ లైన్ నుండి కింద పడి గాయపడడంతో నటి త్రిషానే కింద పడిపోయిందనే వార్తలు అన్ని చోట్ల వైరల్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ బర్త్డే సందర్భంగా విజయ్ త్రిష కుక్కతో ఆడుతున్న ఫోటోని షేర్ చేస్తూ పూర్తిగా ప్రేమలో మునిగిపోతే కొందరు తికమక పడతారని పోస్ట్ చేయడంతో త్రిష ఈ పోస్ట్ ని సంగీత గారిని ఉద్దేశించే పెట్టిందని, త్వరలోనే విజయ్ త్రిష తమ రిలేషన్ ని అఫీషియల్ చేసి పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. మీరు ఈ జంటపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య మనం ఉంటున్నాం. ఇది ఫోక్స్ త్రిష కాంట్రవర్సీలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.